బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముచ్చుమర్రి బాలిక హత్యాచారం ఘటనలో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. 8 రోజులైనా 8 ఏళ్ల బాలిక మృతదేహం ఆచూకీ దొరకలేదు. రోజుకో మాట మారుస్తున్నారు ముగ్గురు మైనర్లు. బాలిక మృతదేహాన్ని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కాలువలో పడేశారా, లేకపోతే సంగమేశ్వరం పరిసరాల్లో కృష్ణానదిలో విసిరేశారా, లేక శ్మశానంలో పూడ్చిపెట్టారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ కూడా ముగ్గురు మైనర్లు క్లారిటీ ఇవ్వట్లేదు. ఒక్కోసారి ఒక్కో రకంగా చెబుతున్నారు. ముగ్గురు నిందితులు పోలీసుల అదుపులో నిందితుల తల్లిదండ్రులు ఉన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కాలువ నుంచి సంగమేశ్వరం వరకు శ్రీశైలం బ్యాక్ వాటర్లో పోలీసులు సెర్చింగ్ మొదలుపెట్టారు. ముచ్చుమర్రి కాలువలో బాలిక మృతదేహం లేదని తేల్చేశారు ఎన్డీఆర్ఎఫ్ బృందం. బాలిక మృతదేహం కృష్ణానది బ్యాక్ వాటర్లో కలిస్తే దొరకడం కష్టమే అంటున్నారు. మొత్తం ఎపిసోడ్లో నంద్యాల పోలీసులకు సంబంధించి ఇప్పుడు ఆపరేషన్స్ మీద బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ వినిపిస్తోంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. సంగమేశ్వరానికి సంబంధించి సంగమేశ్వరం పరిసరాల్లో కృష్ణానదిలో విసిరేశారా? కొద్ది రోజుల క్రితం వరకు కూడా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కాలువలో పడేశారు అనే అంశానికి సంబంధించి అక్కడ ఆచూకీకి సంబంధించి అక్కడ ఆ గాలింపు చర్యలు కొనసాగించారు. కానీ ముగ్గురు నిందితులు కూడా రోజుకో సమాధానం చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కాలువ నుంచి సంగమేశ్వరం వరకు శ్రీశైలం బ్యాక్ వాటర్లో విసిరేశారు, పడేశారు అనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా సర్చింగ్ మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ అంటే ముచ్చుమర్రి కాలువలో కనుక బాలిక మృతదేహం లేదని ఎన్డీఆర్ఎఫ్ తేల్చేసింది కాబట్టి సంగమేశ్వరం వరకు శ్రీశైలం బ్యాక్ వాటర్కి సంబంధించి పోలీసులు సర్చింగ్కి సంబంధించి ఇక్కడ ఆ అంశం సర్చింగ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్స్కి సంబంధించి కానీ ఎక్కడా కూడా 8 రోజులైంది, కానీ బాలిక మృతదేహం ఎక్కడా దొరకలేదు. కనీసం ఆచూకీ కూడా దొరకలేదు. సెర్చ్ ఆపరేషన్కి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కాలువలో పడేశామని ఓసారి, సంగమేశ్వరం పరిసరాల్లో అక్కడ కృష్ణానదిలో విసిరేశారంటూ కూడా మరోసారి, శ్మశానంలో పూడ్చిపెట్టారంటూ కూడా మూడోసారి, ఇలా ఎక్కడ కూడా పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు. దీంతో అక్కడ ఆ సర్చ్ ఆపరేషన్స్ ఎక్కడక్కడ కొలికి రావటం లేదు. బాలిక ఆచూకీ ఎక్కడ కూడా దొరకట్లేదు. అంటే మృతదేహానికి సంబంధించి ఎక్కడ కూడా క్లూ అనేది సంపాదించలేకపోయారు పోలీసులు. ఇక్కడే మొత్తం ఎపిసోడ్లో నంద్యాల పోలీసుల ఫెయిల్యూర్ సుస్పష్టంగా కనిపిస్తోంది. ముగ్గురు మైనర్లకు సంబంధించి ఎక్కడ ఏం చేశారు, కనీసం బాలిక మృతదేహానికి సంబంధించి ఒక చిన్న క్లూ కూడా సంపాదించలేకపోయారు అనే మాట వినిపిస్తోంది. అలాంటి విమర్శలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. 8 రోజులైనా ఒక చిన్న క్లూ కూడా కనుక్కోలేకపోయారంటూ విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రస్తుతం నంద్యాల పోలీసుల విషయంలో విజువల్స్ మీరు చూస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్స్ 8 రోజులు అయ్యింది. కనీసం ఆ బాలిక మృతదేహమైన కనుక ఇస్తే అంత్యక్రియలు జరుపుకుంటా ఉంటూ కూడా ఆ బాలిక కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏంటి అనేది. మైనర్లకు సంబంధించి వాళ్ళు అక్కడ విచారణ జరుపుతున్నారు, కానీ ఎక్కడా కూడా ముగ్గురు కూడా పొంతననే సమాధానాలు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకరు ఒక విధంగా చెప్తూ ఉంటే ఇంకొకరు ఇంకొక విధంగా, ఇలా ముగ్గురు రోజుకొక మాట మాట్లాడుతున్నారనే మాట కూడా వినిపిస్తోంది. ఏం జరుగుంటుంది, కనీసం ఎందుకు ఒక చిన్న క్లూ కూడా సంపాదించలేకపోతున్నారు అనేది ఇప్పుడు నంద్యాల పోలీసుల మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకంలో కాలువలో పడేశారా అనే అంశానికి సంబంధించి అక్కడ సెర్చ్ ఆపరేషన్స్ పూర్తయినట్టుగా తెలుస్తుంది, కానీ అక్కడ లేదు అనే మాట వినిపిస్తోంది. ఎక్కడి నుంచి సంగమేశ్వరం వరకు కూడా శ్రీశైలం బ్యాక్ వాటర్కి సంబంధించి పోలీసులు సర్చింగ్ అనేది జరిగితే బహుశా దానికి సంబంధించి క్లిష్టం అనే మాట వినిపిస్తుంది. సంగమేశ్వరం పరిసరాల్లో కృష్ణానదిలో కనుక ఒకవేళ విసిరేసి ఉంటారు అంటే కనుక సెర్చ్ ఆపరేషన్స్ జరిగితే క్వశ్చన్ మార్క్ ఎప్పటికి. ఎందుకంటే కృష్ణానదికి మనం చూసాం సాధారణంగా కృష్ణానది ఏ స్థాయిలో ప్రవహిస్తూ ఉంటుందో. ఈ నేపథ్యంలో
బాలిక మృతదేహం 8 రోజులు అయి ఉంటుంది. 8 రోజులు అయింది కాబట్టి బాగా డికంపోజ్ అయి ఉంటుంది. మృతదేహం కుళ్ళిన పరిస్థితికి వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో దొరకడం ఆచూకీ సంబంధించి ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనేది చెప్పుకోవాలి. ఇంతకీ సర్చ్ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి? పోలీసుల ఫెయిల్యూర్ అనే మాట వినిపిస్తోంది. నంద్యాల పోలీసులు ఫెయిల్యూర్ సుస్పష్టంగా కనిపిస్తోంది అని విమర్శలు కూడా వెలువెత్తుతున్న నేపథ్యంలో ప్రస్తుతం సర్చ్ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి? బాలిక ఆచూకీ మృతదేహానికి సంబంధించి ఏమైనా క్లూని సంపాదించారా? ఎటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి? ఇటు నిందితుల తల్లిదండ్రులను కూడా పోలీసులు విచారణ చేపడుతున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి హుస్సేన్ మరిన్ని వివరాలు అందిస్తారు. హుస్సేన్, బాలికకు సంబంధించి ఏమైనా క్లూ సంపాదించడం జరిగిందా పోలీసులు? ఉమ్మడి కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమరిలో 8 ఏళ్ల బాలిక మిస్సింగ్ కేసు ఇప్పటికీ మిస్టరీ వీడడం లేదు. గత 8 రోజులుగా బాలిక మృతదేహాన్ని కోసం గాలింపు చర్యలు చేస్తూ ఉన్నా కూడా ఇప్పటికీ ఎక్కడ జాడ కనిపించడం లేదు. 8 ఏళ్ల బాలిక పైన అత్యాచారం చేసి హత్య చేసి ఇక్కడ కనిపించే ఈ కెనాల్లో, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కెనాల్లో పడవేశామని చెప్పి మైనర్లు 3 ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని పోలీసులు విచారణ చేశారు, దర్యాప్తు కొనసాగించారు. శ్రీశైలం నుంచి వచ్చే బ్యాక్ వాటర్లో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కాలువలో పడేశామని చెప్పినటువంటి ఆధారంగా ఆ మైనర్లు చూపించినటువంటి ప్లేసుల్లో, ఇక్కడే మనకు కనిపించేటువంటి ఈ ప్లేస్లోనే ఇక్కడ పడవేశామని చెప్పిన తర్వాత ఎన్డీఆర్ఎఫ్ దళాలను, ఎస్డీఆర్ఎఫ్ దళాలతో పాటు గజ ఈతగాళ్లను పిలిపించి ఈ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు పోలీసులు. కానీ మనకు ప్రాథమికంగా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అవసరం స్పష్టంగా అర్థమవుతుంది. 3 మైనర్ బాలురు అత్యాచారం చేసి హత్య చేసి ఈ కెనాల్లో పడేశామంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఎందుకోసం అంటే ఈ కెనాల్ పైన ఇక్కడ కనిపించేటువంటి ఈ కెనాల్ ఒడ్డుకి అక్కడ ఆ నీళ్ళలో పడివేయడానికి సుమారు డిస్టెన్స్ 30-40 అడుగుల దాకా కనిపిస్తోంది. ఒకవేళ లేదు, ఈ పైన రోడ్ సైడ్ కాకుండా ఇంకాస్త కిందికి దిగి ఇక్కడ కనిపించేటువంటి కరకట్ట, ఆ కట్ట మీద నుంచి విసిరేయాలన్నా కూడా ఆ పాప వెయిట్ సుమారుగా 15-20 కేజీలు ఉంటుంది. దీనికి తోడుగా ఆ బాడీకి రాళ్ళు కట్టి పడేశామని మైనర్ బాలులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు 4 రోజుల పాటు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలను పిలిపించారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలు మొన్నటి రోజున ఒకటే తేల్చాయి, ఈ ప్రాంతంలో శవం వేసినటువంటి ఆనవాళ్ళు కానీ శవం ఉన్నటువంటి జాడ కానీ ఎక్కడ కనిపించడం లేదు. ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ కానీ విపత్తుల ఏదైతే ఉందో విపత్తుల శాఖ పెద్ద పెద్ద సముద్రాల్లో, నదుల్లోనూ, లోతైనటువంటి ప్రాంతాల్లో ఇరుక్కున్నటువంటి శవాలను కూడా తీసినటువంటి అనుభవం ఉంది. అక్కడ సెర్చ్ ఆపరేషన్ చేసి సక్సెస్ అయినటువంటి ఆనవాళ్ళు, దాఖలాలు, ఉదాహరణలు చాలా ఉన్నాయి. కానీ ఈ ప్రాంతంలో ఆ బాలిక సంబంధించినటువంటి డెడ్ బాడీ లేదు అని తేల్చిపారేశారు. అయితే ఆ తర్వాత పోలీసులు మరో యాంగిల్ తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అంటే 3 బాలులు ఇక్కడ బాడీ తెచ్చి వేసి రాళ్ళు గట్టి వేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళకి ఎవరు సహకరించింది ఎవరు అనేటువంటి కోణంలో దర్యాప్తు చేపట్టిన నేపథ్యంలోనే 3 మైనర్ బాలురు ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితుల తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని వాళ్ళ స్టైల్లో దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలోనే లేదు, మేము డెడ్ బాడీని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి సంగమేశ్వరం పరిసర ప్రాంతాల్లో, అక్కడ ఉన్నటువంటి రామేశ్వరం పరిసర ప్రాంతాల్లో పడేశామని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే నిన్నటి రోజున ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున సెర్చ్ చేశారు. డెడ్ బాడీ కోసం గాలింపు చర్యలు చేపట్టినా కూడా కనీసం ఆనవాళ్ళు కనిపించినటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. మరోవైపు ఇంకో కోణం వినిపిస్తోంది. అంతకంటే ముందు ఈ దగ్గరలోనే ఈ కెనాల్ ఏదైతే ఉందో, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కెనాల్ ఏదైతే ఉందో, ఈ కెనాల్కి సుమారుగా 4 కిలోమీటర్ల దూరంలో ఒక మైదాన ప్రాంతంలో అక్కడ నిమ్మకాయలు వేసి పసుపు కుంకుమ అక్కడ పరివేయడంతో ఏమైనా క్షుద్ర పూజలు చేశారనేటువంటి కోణంలో కూడా పోలీసులకు అనుమానం వచ్చి ఎంతకన్నా ముందు దర్యాప్తు చేసినప్పటికీ ఆ ప్రాంతంలో కేవలం సమస్యను డైవర్ట్ చేయడానికే ఎవరో ఇలా చేసి ఉంటారనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. 8 రోజుల నుంచి పాపజాడ కనిపించకపోవడం, ఆ రకంగా
మైనర్లు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టడం, మరోవైపు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినటువంటి స్టేట్మెంట్ తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నా కూడా ఇప్పటి వరకు కనీసం బాలిక అదృశ్యమై 8 రోజులు అవుతా ఉన్నా జాడ కనిపెట్టలేకపోయారు. ఆ బాడీకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కానీ, ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు కానీ, కనీసం ఒకవేళ ఏదైనా జరిగింటే, లేకపోతే ఇక్కడే పడవేసి ఉంటే కనీసం నీటి కుక్కలు తినేసే బాడీని అనుకుంటే కనీసం పుర్రో ఏమో ఏదో ఒకటి చిన్న ఆనవాళ్ళు కనిపించాల్సినటువంటి పరిస్థితి ఉంది. వెతికి పట్టుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంది. కానీ పోలీసులు మాత్రం ఎవరు ఏది చెప్తే దాని ఆధారంగానే కేవలం దర్యాప్తు కొనసాగిస్తున్నారు తప్ప సమగ్రంగా క్రైమ్ను ఎస్టాబ్లిష్ చేయడంలో నందికొట్కూరు పోలీసు, ఇక్కడ పగిడ్యాల మండలం సంబంధించిన పోలీసులు, లేకపోతే నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం స్పష్టంగా ఫెయిల్ అయినట్లు కనిపిస్తోంది. 8 రోజుల నుంచి బాలిక జాడ కనుక్కోవడంలో వైఫల్యం చెందారు. ఎవరు ఏది చెబితే, లేకపోతే ఇక్కడ ఈ ప్రాంతంలో వచ్చిన వాళ్ళు ఇక్కడ బాడీ కనిపించదు, మీరు నెలలు వెతికినా అనేటువంటి ఆ స్టేట్మెంట్ ఆధారంగా కానీ, లేకపోతే మైనర్లు ఇచ్చినటువంటి కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ ఆధారంగా కానీ దర్యాప్తు కొనసాగిస్తున్నారు తప్ప సమగ్రంగా శాస్త్రీయంగా దర్యాప్తు కొనసాగించడం లేదనేటువంటి విమర్శలు పెద్ద ఎత్తున నంద్యాల జిల్లాలో వినిపిస్తున్నాయి. ఆ రకంగా తల్లిదండ్రులు కూడా ఒకవైపు పోలీసులు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు, ఇక్కడ సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు, కానీ మా పాప ఆచూకీ మాత్రం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ఏం జరిగిందో చూపించండి. కనీసం ఒకవేళ చనిపోయి ఉంటే కనీసం బాడెన్న చూపించండి, చివరి చూపు చూసుకుంటాం, దహన సంస్కారాలు చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసుల వ్యవహార శైలి మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు చేసేటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్ వేలో కొనసాగించడం లేదనే విమర్శలు మాత్రం పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, మరోవైపు ప్రజా సంఘాల ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా మిస్టరీ ఛేదించడం మాత్రం పోలీసుల పాత్ర స్పష్టంగా ఫెయిల్ అయినట్లే కనిపిస్తుంది. 8 రోజుల్లో కనీసం చిన్న ఆచూకీ కూడా కనిపెట్టకపోవడం స్పష్టంగా పోలీసులు విఫలంగానే భావిస్తున్నారు. పోలీసులపైన పెద్ద విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా పోలీసు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు చేపట్టి ఆచూకీ కనిపెట్టాలి. ఆ యొక్క కండ తల్లిదండ్రుల యొక్క ఆవేదనను తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం కడచూపు, ఒకవేళ బతికుంటే ఎక్కడుంది ఆ పాప ఆచూకీ ఏంటి, కిడ్నాప్ అయిందా, లేకపోతే చనిపోయి ఉంటే ఆ పాప యొక్క ఆ బాలిక యొక్క డెడ్ బాడీ కనీసం మానవాళ్ళు చూపించాల్సినటువంటి అవసరం ఉంది. మరి మిస్టరీగా ఈ కేసు ఇలాగే ఉండిపోతుందా, లేకపోతే బాలిక యొక్క అదృశ్యం యొక్క మిస్టరీ పోలీసులు ఛేదిస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. మరి ఏదేమైనా మాత్రం పోలీసులు తమ పాత్రను పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా సవాలుగా తీసుకొని ఈ కేసుని త్వరగా ఛేదించాలని ప్రజా సంఘాలు ఒకవైపు, ప్రజాప్రతినిధులు మరోవైపు, ప్రభుత్వం కూడా ఆ వైపుగా ఒత్తిడి చేసేటువంటి పరిస్థితి మాత్రం ఉమ్మడి కర్నూలు జిల్లా ముచ్చుమరిలో కనిపించేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV ముచ్చుమరి నుంచి.